జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ వరుసగా కవ్వింపు చర్యలు అండ్ అర్ధరాత్రి భారత్ నుండి పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిజైళ్లతో పూర్తి ఖచ్చితత్వంతో విరుచుకుపడడం, 30 మంది చనిపోయారని భారత్, లేదు 9 మంది అని చెప్పి పాకిస్తాన్. మేము ఎటువంటి సైనికుల యాక్టివిటీస్ మీద, సైనిక కార్యకలాపాలు ప్లస్ వాళ్ళ ప్రదేశాల మీద ఎలాంటి దాడి చేయకుండా పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రస్థావరాల మీదే దాడి చేశామని భారత్, మేము ప్రతిదాడి చేస్తామని పాకిస్తాన్. ఇటువంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్లోని విమానాశ్రయాలు మూసేశారు. భారతదేశం, మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలను కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేస్తున్నట్టు భారత్ కూడా ప్రకటించింది. మరికొన్ని చోట్లకైతే బలగాలను తరలిస్తూ ఉన్నారు. ప్రతిదాడి చేస్తామన్న పాకిస్తాన్ నిజంగానే చేస్తుందా? వాళ్ళు పిచ్చి ప్రేలాపనలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఒకవేళ చేస్తే దేన్ని టార్గెట్ చేస్తారన్న విషయం అయితే చూడాలి. అదే జరిగితే భారత్ వైపు నుంచి ప్రతిస్పందన పాకిస్తాన్ ఊహించినంత ఉండొచ్చు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ విషయాల మీద అంతర్జాతీయ సమాజం కూడా స్పందిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఇమ్మీడియట్గా ఈ మిజైల్ పాకిస్తాన్ భూభాగంలోకి, భారత్ భూభాగంలోనే ఉండి పాకిస్తాన్ భూభాగంలో పూర్తి ఖచ్చితత్వంతో జరిగినటువంటి దాడి ఇది. ఈ మిజైల్ ఉగ్ర స్థావరాల మీద విరుచుకుపడ్డాయి. మరి ముఖ్యంగా అంతర్జాతీయ బార్డర్ ఏదైతే ఉందో ఆ సరిహద్దు నుండి మొత్తం 100 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దాడులు జరిగినట్లుగా అయితే నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో స్పందించినటువంటి డొనాల్డ్ ట్రంప్, భారత్ పాకిస్తాన్ మధ్య శతాబ్దాలుగా వైరం ఉంది అని ఆయన ట్రంప్ చెబుతూ, ఇటువంటి దాడులు జరుగుతాయి అని చెప్పి కొందరికి ముందే తెలుసు, అయినా కూడా ఈ దాడులు అంతర్జాతీయ సమాజం మీద కూడా పూర్తి ప్రభావం చూపుతాయి. ఈ సంఘర్షణ మంచిది కాదు. ఈ సంఘర్షణ వీలైనంత త్వరగా ముగిసిపోవాలి, సమస్య పోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ముగిసిపోవాలి. ఈ సంఘర్షణ కనుక కొనసాగినా, పెరిగినా అది తీవ్రంగా ఇంపాక్ట్ చూపెడుతుంది అని చెబుతూ, ఇటువంటి ఉగ్రదాడులను ప్రోత్సహించే వాళ్ళ మీద, ఇటువంటి ఉగ్రదాడి మీద భారత్ ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ముందే ఊహించిండేదే. ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు అన్నట్టు కొన్ని, అంటే ఏ దేశం పేర్లు ప్రస్తావించకుండానే భారత్ పాకిస్తాన్ మీద మిజైల్ ప్రస్తావించిందని చెప్పి భారత్ పేరు కానీ, మిజైల్ కానీ, పాకిస్తాన్ కానీ ఏ పేరు ప్రస్తావించకుండానే ఈ మొత్తం సంఘర్షణ త్వరగా ముగిసిపోవాలి అని చెప్పి ట్రంప్ అయితే ఆకాంక్షించారు. అండ్ అంతకుముందు అమెరికా స్పీకర్ కూడా దీని మీద మాట్లాడుతూ, ఉగ్రదాడి మీద భారత్ చేసే పోరాటానికి అమెరికా మద్దతు ఇస్తుంది అని అయితే చెప్పారు. వెరసి సరేలేండి, ఇప్పుడు అమెరికా పాత్ర ఏంటనే తర్వాత సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈ భారత్ జరిపిన మిజైల దాడి మీద అయితే అగ్రదేశాలన్నీ స్పందిస్తూ ఉన్నాయి. ఇది ఊహించిండేదే, అయినా సంఘర్షణ త్వరగా ముగిసిపోవాల్సిందేనని చెప్పి అయితే అందరూ కోరుకుంటూ ఉన్నారు.